తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ డిబేట్. నేను విజయశంకర్. ముందుగా ఈరోజు పుల్వామా దాడిలో మరణించినటువంటి 40 మంది అమరవీరులకు సైనికులకి నివాళులు అర్పిస్తున్నాం ఫోర్ సైడ్స్ టీవీ తరపున. ఇక కార్యక్రమంలోకి వెళ్తే తెలంగాణ పూర్తిగా అప్పుల కుప్పగా మారిపోయిందంటూ కేంద్రం వ్యాఖ్యానించింది. కేంద్రం వ్యాఖ్యానించిందంటే నిర్మలా సీతారామన్ గారు వ్యాఖ్యానించారంటే కేంద్రం తరపు నుంచి ఆ వ్యాఖ్యలు అన్నట్లుగానే పరిగణించాలి. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్నో ఇస్తున్నా కానీ సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు, కాంగ్రెస్ నాయకుల విమర్శల్ని పూర్తిగా ఖండిస్తున్నామంటూ నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణకి ఇచ్చినటువంటి కొన్ని అంశాలను కూడా ఆమె పార్లమెంట్ సాక్షిగా పేర్కొనడం జరిగింది. అసలు మొత్తంగా తెలంగాణ అప్పుల కుప్పగా మారింది. మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణకి ఈ పరిస్థితి రావడానికి రాష్ట్ర పాలకులే కారణమంటూ నిర్మలా సీతారామన్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఈరోజు ప్రధానంగా చర్చ కొనసాగబోతోంది. మనతో పాటు డిబేట్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు కోటేశ్వరరావు గారు, విశ్లేషకులు. వారితో పాటు శోభన్ గారు, సిపిఎం నేత. వారితో పాటుగా దిలీప్ కుమార్ గారు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ. వారితో పాటుగా డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు, బీజేపీ నాయకులు. అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. ముందుగా కోటేశ్వరరావు గారితో ప్రారంభిద్దాం, విశ్లేషకులు కాబట్టి అసలు ఈ అంశాన్ని ఏ విధంగా వారు పరిగణిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా చూస్తారు కోటేశ్వరరావు గారు? అంటే నిర్మలా సీతారామన్ వ్యాఖ్యల్ని చూసినట్లయితే మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. పదే పదే కేంద్రం ఏమి ఇవ్వట్లేదనేటువంటి విమర్శలు సరికాదు. రాష్ట్రానికి ఎంతో ఇస్తున్నాం, విభజన హామీలు దాదాపుగా నెరవేర్చాం, ఇస్తున్న వాటిని సరిగ్గా వినియోగించుకోవట్లేదు అనేటువంటి విమర్శలు చేశారు. సో మొత్తంగా ఎలా చూడాలండి? అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో చేసినటువంటి అప్పుల్ని తెలంగాణకు ఎంత వాటా రావాలో అంత వాటాగా దాన్ని బదలాయించారు. ఓకే. అందువలన ఆ అప్పులు వారసత్వం అనేటువంటిది ఆస్తులతో పాటు అప్పులు కూడా తెలంగాణకి వారసత్వం వచ్చింది. అందువల్ల మిగులు బడ్జెట్ వేరు, అప్పులు వేరు. అప్పులు డిఫరెంట్, మిగులు బడ్జెట్ వేరు. మిగులు బడ్జెట్ అంటే అదే అంకెల గారిడే. అందువలన మిగులు బడ్జెట్ అప్పుడు కూడా చెప్పేది అదే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి, బీఆర్ఎస్ మీద చేస్తున్నటువంటి విమర్శ కూడా అదే. మిగులు బడ్జెట్ వేరు, అప్పులు వేరు. అలా అనుకునేట్లయితే, అదే కనుక ప్రాతిపదిక అయ్యేట్లయితే, మరి ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక ఆ విధమైనటువంటి రాజకీయ విమర్శ చేయొచ్చు. చేయడాన్ని కూడా నేను తప్పట్టు. కానీ తమ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అనేటువంటిది కూడా ఆమె ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఇక్కడ 2 రకాలు అప్పులు. ఎఫ్ఆర్పిఎం నిబంధనలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వము లేదా రిజర్వ్ బ్యాంకు అనుమతించేటువంటి అప్పులు అనేటువంటిది ఒక భాగం. అవి కాకుండా ఆ పరిధికి మించి అప్పులు చేయాల్సి వస్తే 2వ అకౌంట్ లేదా 3వ అకౌంట్, 2-3 అకౌంట్లలో రాష్ట్ర ప్రభుత్వాలు హామీగా ఇచ్చి తీసుకునేటువంటి అప్పులు ఒక పార్ట్ అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ పర్పస్ వెహికల్స్ పేరుతో ఏర్పాటు చేసినటువంటి సంస్థలు, అవి కార్పొరేషన్స్ కావచ్చు లేదా మరొకటి కావచ్చు, అవి తీసుకునేటువంటి అప్పులు, వాటికి ఇచ్చేటువంటి హామీ. అంటే 3 రకాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ అప్పులు చేస్తున్నాయి. ఈ అప్పులన్నింటినీ పరిగణలోకి తీసుకున్నప్పుడు ప్రతి రాష్ట్రం ఎఫ్ఆర్పిఎం పరిధికి మించే అదనంగా అప్పులు తీసుకున్నది అనేటువంటిది ఒక వాస్తవం. రాష్ట్రాలకు ఉన్నటువంటి వనరులు ఆ విధంగా ఉన్నాయి. అట్లా చూసుకున్నప్పుడు, తాజాగా చూసుకున్నప్పుడు ఏ బీజేపీ పాలిత రాష్ట్రం, ఒక గుజరాత్ లేదా మహారాష్ట్ర లేదా ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఒరిస్సా తప్ప, బీహార్ కానివ్వండి లేదా ఉత్తరప్రదేశ్ కానివ్వండి, మిగిలిన ఈ విధంగా ఉన్నటువంటి ప్రధానమైన మధ్యప్రదేశ్ కానివ్వండి, ఈ విధంగా ప్రధానమైనటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ కూడా తెలంగాణతో పోలిస్తే ఎఫ్ఆర్బిఎం దానికి మించే ఉన్నాయి అనేది ఆమె గుర్తించడం అవసరం. అందువల్ల ఇటువంటి విమర్శలు చేసేటప్పుడు కేంద్ర మంత్రులైనా రాష్ట్ర మంత్రులైనా పార్టీల ప్రతినిధులైనా కానీ సంయమనం పాటించాలి అనేది నా అభిప్రాయం. రైట్, ఓకే అండి. ఒక్కసారి
వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. బీజేపీ నేత వెంకటరెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఎలా చూస్తారండి? నిర్మలా సీతారామన్ గారు చాలా క్లియర్గా రాష్ట్రానికి చాలా ఇస్తున్నాం, కాకపోతే రాష్ట్రం వినియోగించుకోవట్లేదు, దాంతోపాటుగా మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు అప్పుల కుప్పగా మార్చారంటూ చెప్తున్నారు. సరే, కోటేశ్వరరావు గారు దానికి సంబంధించి విశ్లేషించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఈ విమర్శ అయితే చాలా గట్టిగా వినిపిస్తోంది. గత బీఆర్ఎస్ పాలన పైన ఈరోజు కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కానీ అదే కొనసాగుతోంది. అసలు మొత్తంగా బీజేపీ తరపున మీ స్టాండ్ ఏంటి? అంటే నిజంగానే రాష్ట్రానికి కేంద్రం న్యాయం చేస్తుందని మీరు భావిస్తున్నారా? ఏం చెప్తారు? ముందుగా మీకు అలాగే ఫోర్ సైడ్ ప్రేక్షకులకి ప్యానెల్ పెద్దలకు నమస్కారం. ఇప్పుడు పదే ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇచ్చింది అని ప్రతి మీటింగ్లో అడుగుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, తర్వాత ఇటు సైడ్ బీఆర్ఎస్ నాయకులు కానీ. నేను ఏం చెప్తున్నా అంటే, బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం రాకముందు మిగులు బడ్జెట్గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మరి కేసీఆర్ గారు చేతులు పెడితే ఏ విధంగా అప్పుల పాలైందో ఈరోజు మనకు తెలుసు. దగ్గర 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెలంగాణ ప్రజల నెత్తి మీద, తెలంగాణ బిడ్డల నెత్తి మీద పెట్టి మరి ఈరోజు మనం ఏదైతే సాధించాలనుకున్నామో అది సాధించలేకపోయి ఆ నీళ్లు, నిధులు, ఆ ఉద్యోగాలన్నీ కూడా పక్కదారి పెట్టాయి. అంటే ఎటువంటి అభివృద్ధి కావాలో ఆ అభివృద్ధి మనకి కనిపించలేదు. తర్వాత ఆ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ నిధుల్ని, తెలంగాణ బడ్జెట్ ని ఏ విధంగా వాడుకున్నారో తెలుసు. FRBM మించి తెచ్చి కూడా మరి ప్రతిదాన్ని కూడా చిన్న డిపార్ట్మెంట్లను కూడా కార్పొరేషన్ లాగా తయారు చేసి ఆ కార్పొరేషన్ ఆస్తులందరూ కూడా అన్ని కూడా మరి రకరకాల బ్యాంకుల్లో తనఖా పెట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా తీసింది కేసీఆర్ గారు మొదట్లో. తర్వాత దాంతో పాటుగా మరి తెలంగాణలో అభివృద్ధి జరగలేదు, సంక్షేమ పథకాలు అమలు అవ్వలేదు, వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా అమలు అవ్వలేదని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధానాలతోటి 6 గ్యారెంటీల హామీలతో పాటుగా రుణమాఫీ కానీ, 400 అంశాలు కానీ, ఇవన్నీ కూడా ఏదో తూతు మంత్రంగా స్టార్ట్ చేయడమే తప్పితే దాన్ని పూర్తిగా ఎక్కడ కూడా అమలు చేసిన పరిస్థితి కనపట్లేదు. ఈ 6 గ్యారెంటీలో దగ్గర ఒక 13 అంశాలు ఉంటే ఒక 5 అంశాలు మొదలుపెట్టి మిగతా అంశాలు మొత్తం మళ్ళీ పక్కదారి పెట్టించారు. ఇప్పటివరకు దాని గురించి ఊసేలేదు. కానీ మరి బయట రాష్ట్రాల ఎన్నికలు జరిగితే మా తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ చేసినాం, 6 గ్యారెంటీ అమలు చేసినాం, రకరకాలుగా చెప్పుకుంటూ పోతా ఉన్నారు. కానీ అక్కడ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. మనకు తెలుసు హర్యానా కానీ, మహారాష్ట్ర కానీ, లేకపోతే ఢిల్లీ ఎలక్షన్స్ కానీ. సో నేనేమంటున్నాను అంటే, ఈ రోజు వాళ్ళు చెప్పింది చేయకుండా ఇచ్చేది ఏదో చేద్దామనుకున్న చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మీద రుద్దుతారు. మాకేమి ఇవ్వలేదు. నేను చెప్తాను, ఒక్కొక్కటి చెప్తాను. మేము ఏమేమి ఇచ్చామో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నిధులు, కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దగ్గర 10 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఈ రాష్ట్రంలో ఈ హైవేస్ కానీ, లేకపోతే రోడ్ వేస్ కానీ, స్కైవేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ ఏ విధంగా డెవలప్ అయినాయో మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఈ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఆ రోడ్ల పరిస్థితి ఒక్కసారి గమనిస్తే మనకు తెలుస్తుంది ఏ విధంగా ఆ రోడ్లు ఉన్నాయి. లేకపోతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో ఏ విధంగా రోడ్లు ఉన్నాయో, గ్రామాల్లో కూడా గ్రామీణ వ్యవస్థలో గ్రామాల్లో ప్రతిది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే, లైట్ల దగ్గర నుంచి రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్ దగ్గర నుంచి ప్రకృతి వనాలు, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్, తర్వాత ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఈవెన్ గ్రామ పంచాయతీలు పనిచేసే కార్మికులు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ఇప్పటి వరకు మరి నడుస్తూ ఉన్నాయి. వాళ్ళకి జీతాలు వస్తూ ఉన్నాయి. ప్రతిది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే వస్తూ ఉన్నాయి. అంతకుముందు ఎంతసేపు ఉన్నా కూడా బీఆర్ఎస్ హయాంలో మేమే చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, తర్వాత మరి అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఏదైతే భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చి మరి ఉద్యమం చేసి ఏ విధంగా వాళ్ళు చేసిన అవినీతి కుంభకోణాలు బయట పెట్టాం కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఓడించాం. ఇదే విధంగా ఇదొక్కటే కాదు. ఇప్పుడు మొన్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, ఎప్పుడో మూతపడ్డ ఎరువుల ఫ్యాక్టరీని 1000 కోట్లు ఖర్చు పెట్టి దగ్గర 12.8 లక్షల టన్నుల ఎరువులు మరి ఉత్పత్తి అవుతున్నాయంటే అది ఎవరిది? మోదీ గారి సెలవే కదా. మోదీ గారు తీసుకున్న ఏదైతే
Right. నిర్ణయమే కదా. దాంతో Okay. పాటుగా ఇందిరాగాంధీ ఒక నిమిషం ఉండండి. ఇందిరాగాంధీ మొట్టమొదట ఇందిరాగాంధీ మరి మెదక్ నియోజకవర్గం నుంచి చెబితే ఎంపీగా పోటీ చేసి గెలిచిండ్రో అక్కడే మొట్టమొదటి రైల్వే స్టేషన్ ని తీసుకొచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాదా? అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ అని, తర్వాత రోడ్లు కానీ దగ్గర 2605 కిలోమీటర్ల జాతీయ రహదారులు కానీ, తర్వాత రైల్వే ప్రాజెక్ట్స్ ఈ సంవత్సరం 5337 కోట్లతోటి రైల్వే ప్రాజెక్టులు నడుస్తా ఉన్నాయి. తర్వాత ఏదైతే ట్రిపుల్ ఆర్ ఉందో రీజనల్ రింగ్ రోడ్ కి 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు ఓకే వెంకటరెడ్డి గారు, రోడ్డు అని చెప్పింది నిజం కాదా? అట్లా మరి కేంద్ర మంత్రి రైట్. వెంకటరెడ్డి గారు సిగ్నల్ కొంచెం అటు ఇటు ఉంది, మళ్ళీ మాట్లాడదాం. ఒకసారి శోభన్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శోభన్ గారితో మాట్లాడిన తర్వాత కంటిన్యూ చేద్దాం. శోభన్ గారు ఎలా చూస్తారండి? అంటే నిర్మలా సీతారామన్ గారి వ్యాఖ్యలకు సంబంధించి, లేకపోతే తెలంగాణలో ఇటు కాంగ్రెస్ చేస్తున్నటువంటి విమర్శలకు సంబంధించి వీళ్ళేమో ఇవ్వట్లేదని చెప్తున్నారు, వాళ్ళేమో ఇచ్చినా వినియోగించుకోవట్లేదు, చాలా ఇచ్చాము ఇప్పటికీ, విభజన హామీలన్నీ నెరవేర్చామని చెప్తున్నారు, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేందుకు గత బీఆర్ఎస్ పాలన కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ పాలన కావచ్చు, ఇవే ప్రధానంగా కారణాలు అంటూ కూడా నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. అసలు మొత్తంగా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అప్పుల కుప్పగా తయారు కావడానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలే ప్రధాన కారణమని మనం చెప్పొచ్చు. మనం రాష్ట్రం నుంచి బీజేపీకి 8 మంది పార్లమెంట్ సభ్యులు, 8 మంది శాసనసభ్యులను ఇక్కడున్న ప్రజలు గెలిపించారు. కానీ విభజన హామీల్లో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము పరిష్కారం చేయడంలో విఫలమైందనేది చెప్పుకోవచ్చు. ఇక్కడున్న పార్లమెంట్ సభ్యులు, బీజేపీ నాయకులు, అదే రకంగా శాసనసభ్యులు నిధులు రాబట్టడంలో విఫలమైనరు అనేది నేను చెప్పదలిచాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలు ప్రధానంగా విభజన హామీలో ఏముంది, ఒకటి బయ్యారం ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామనే దాని గురించి చెప్పారు. దానికి కిషన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా మేము ఏర్పాటు చేస్తాం, దాన్ని తేలుస్తామనేది అన్నారు. కానీ ఇప్పటి వరకు బయ్యారం ఉక్కు పరిశ్రమకు సంబంధించి ఈ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదే రకంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి జాతీయ హోదాను కల్పిస్తామని వాళ్ళు వాగ్దానం చేశారు. ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించడంలో విఫలం చెందారు. అదే రకంగా ఆదిలాబాద్ లో సిసిఐని తెరిపిస్తామనేది అన్నారు, కానీ ఇప్పటి వరకు ఆ సిసిఐని తెరిపించట్లేదు. అదే రకంగా రాష్ట్రంలో ఐటీఐ అదే రకంగా ఐఐఎం లాంటి జాతీయ సంస్థలన్నింటినీ ఏర్పాటు చేస్తామని విభజన హామీలో హామీ ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని సాధించడంలో బీజేపీ ప్రజాప్రతినిధులు కనీసం ప్రయత్నం చేయలేదు. వాళ్ళు ఏం చేశారంటే రాష్ట్రంలో ఏ రకంగా విభజించాలి, ప్రజల్ని ఏ రకంగా చిచ్చు పెట్టాలి, ప్రజల్లో గందరగోళం ఎలా సృష్టించాలనే ప్రయత్నం చేశారు తప్ప ఇక్కడున్న కేంద్ర సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయడంలో, అదే రకంగా ఇక్కడున్న యువకులకు ఉపాధి కల్పించడంలో కనీసం ఈసమంతో ప్రయత్నం అనేది వీళ్ళు చేయలేదు. అందుకనే రాష్ట్రంలో ఎప్పుడు మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడమే తప్ప ఇక్కడ ప్రజలకు ఏదైనా మేలు చేద్దామనే ఆలోచన మాత్రం బీజేపీ ప్రజాప్రతినిధుల నుంచి అయినా బీజేపీ కార్యకర్తల నుంచి అయినా జరగలేదు. మనం గతంలో చూసినట్లయితే బక్రీద్ పండుగ సందర్భంగా 5 జిల్లాల్లో మైనారిటీల పైన మన రాష్ట్రంలో దాడులు చేశారు. అదే రకంగా మెదక్ జిల్లాల్లో దాదాపు 4 గంటల పాటు ఒక విధ్వంసకరమైన వాతావరణాన్ని బీజేపీ నాయకులు సృష్టించారు. అదే రకంగా జైనూర్లో ఒక ఆటో డ్రైవరు లైంగికంగా దాడి చేశారని దాన్ని మత ఘర్షణగా చిత్రీకరించి ఆస్తులన్నింటినీ. శోభన్ గారు సరే, ఈ విషయాలు పక్కన పెడదాం. శోభన్ గారు సరే రైట్ ఎస్ నేను వెంకటరెడ్డి గారు నేను వెంకటరెడ్డి గారు నేను అదే చెప్తున్నాను. వెంకటరెడ్డి గారు ఓకే, లెట్ మీ సే దిస్. శోభన్ గారు సరే, ఈ రాజకీయ విమర్శలు, మత విద్వేషాలు ఇవన్నీ పక్కన పెడదాం. రైట్ వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, నేను మాట్లాడుతున్నా. శోభన్ గారు ఇవన్నీ పక్కన పెడదాం. మత విద్వేషాలు వీటికి సంబంధించి ఇంకో డిబేట్ పెట్టుకుందాం. మీరు నిజంగా దాని గురించి మాట్లాడదలుచుకుంటే, రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని దానికి సంబంధించి కేంద్రం ఏమి ఇవ్వకపోయినా రాష్ట్రం మిగులు బడ్జెట్తో ఉన్నది, దాన్ని ఇంకా
అంటే ఆర్థికంగా బలపరుచుకోకుండా అప్పుల్లోకి తీసుకుపోయేందుకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలే ప్రధాన కారణం అంటూ చెప్పారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? అయితే ఆర్థిక పరిస్థితి అనేది రాష్ట్రానికి పరిమితమై ఉండదండి. ఎందుకంటే మనది ఒక దేశం. ఆ దేశానికి ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం జిఎస్టి తీసుకొచ్చిందో ఆ జిఎస్టిలో రాష్ట్రానికి రావాల్సిన వాటా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. అందుకనే బీజేపీ అంటే బీజేపీ నాన్ బీజేపీ ఉన్న రాష్ట్రాలన్నీ మన దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున గతంలో ఆందోళన చేసినాయి. అందుకనే ఈరోజు రాష్ట్రాల అప్పుల బారిన పడడానికి కారణం బీజేపీ అనుసరిస్తున్న విధానమే తప్ప రాష్ట్రాల మీద నెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఇక్కడ గత బీఆర్ఎస్ పాలన గానీ ప్రస్తుత కాంగ్రెస్ పాలన గానీ చెప్పుకోవచ్చండి. మనం గత బీఆర్ఎస్ పాలన ప్రస్తుత కాంగ్రెస్ పాలన చాలా చక్కగా ఉంది, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తుంది అనేదే మీరు చెప్పదలుచుకుంది ఫైనల్ గా, అంతేనా? అంతేనండి. ఓకే, రైట్. ఒకసారి దిలీప్ గారితో మాట్లాడదాం. దిలీప్ గారు నమస్కారం అండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. ఎస్, ఏంటంటే అంటే నిర్మలా సీతారామన్ గారు చేసిన వ్యాఖ్యలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యానికి సంబంధించినవా లేకపోతే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఉద్దేశించినవా? ఎలా చూస్తారు? అంటే రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది, మిగులు బడ్జెట్తో తెలంగాణని ఇస్తే ఈరోజు అప్పులుగా రాష్ట్రంగా మార్చేశారంటూ చెప్పారు. అంటే వాళ్ళ వైఫల్యం అంటారా, మీ వైఫల్యం కొనసాగుతోందంటారా? అసలు కేంద్ర వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? కేంద్రం క్యూమ్యులేటివ్ స్టేట్మెంటే ఇస్తామే. అటు బీఆర్ఎస్ ను మమ్మల్ని కలిపి మాట్లాడుద్ది, బీజేపీలో మాకెందుకు ఎగ్జంప్షన్ ఇస్తాం? అది డబుల్ ఇంజన్ సర్కార్ అయితే తప్ప. కాబట్టి అది కంబైన్డ్ స్టేట్మెంట్ అయి ఉంటుంది. నేనేమంటానంటే అప్పులు చేయకుండా ఏ రాష్ట్రం కూడా మనలేదండి. సోషల్ వెల్ఫేర్ కాన్సెప్ట్ ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఉన్న ప్రభుత్వాలు ఏవైనా, ఆ మాటకు వస్తే కేంద్ర ప్రభుత్వం కూడా 1 కోటి లక్షల అప్పు చేసింది గతంలో. మరి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అన్ని వేల కోట్ల అప్పులు ఎవరూ చేయలేదు. 1 కోటి ఇంకెక్కువనే 130 crores lakhs ఉన్నట్టుగా మధ్య పేపర్లు చదివారండి. అంటే కేంద్రానికి కూడా ఆర్బీఐ చుట్టూ ముట్టికాయలు వేస్తుంది, మీరు మీ లిమిట్ దాటి ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి మీరు అప్పులు చేస్తున్నారని. అదే పద్ధతిలో మనందరం ఎంతో కాలంగా సుదీర్ఘకాలంగా ఇక్కడ 10 ఏళ్ళు పరిపాలించింది. కాబట్టి ఒక పెద్ద పీరియడ్, 10 years ఇస్ అ బిగ్ పీరియడ్, ఇది వెరీ గుడ్ పీరియడ్. నిజానికి ఒక రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అద్భుతమైన అవకాశం బీఆర్ఎస్ చేతిలో ఉంటే వాళ్ళ ప్రియారిటీస్ వేరే ఉంటాయి. ఆ ప్రియారిటైజేషన్లో వాళ్ళ లోపాల వల్ల 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టే బదులు ఈ రోజునటువంటి విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది, వైద్య వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. దీనికి టాప్ ప్రియారిటీ ఇవ్వాల్సి ఉండే, ఎంప్లాయ్మెంట్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాల్సి ఉండే. ఈ రోజు వాళ్ళు 7 లక్షల కోట్ల అప్పుతో ఈ రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పిన మాట అయితే వాస్తవం కదా. అది ఆమె కోట్ చేస్తుంది. ఆ కంటిన్యూషన్లో మేము 130 lakh crores మేము కూడా అప్పు చేసాం. అవి ఎక్కడికి పోయినాయి? అందులో 60% ఓన్లీ మిత్తి కట్టడానికి పోయినాయి, అంటే వడ్డీకి మాత్రమే అయిపోయినాయి. మిగిలిన 70,000 crores మాత్రమే మాకు ఇతర పథకాల కోసం మిగిలాయి. కాబట్టి మాకు కూడా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఎలక్షన్ హామీలుగా మేము ఇచ్చామో వాటికి ఆర్థిక ఇబ్బంది మేము ఎదుర్కొంటున్నమాట వాస్తవమే. కానీ మిత్రుడు ఇంతకుముందు అన్నట్టుగా, మోహన్ అన్నట్టుగా, ఈ రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి అనేది కేంద్రానికి కూడా కొంత కన్సర్న్ ఉండాలి. ఎందుకంటే మనం మొన్న ముఖ్యమంత్రి పోయి 132 lakhs crores సంబంధించినటువంటి 132 కోట్లు మాకు ఈ రాష్ట్రంలో అవసరం ఉంది, మాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి, అది మూసి సుందరీకరణ కావచ్చు, లేకపోతే హైడ్రా ఆపరేషన్స్ కావచ్చు, లేదా మా రకరకాల ప్రాజెక్ట్స్ ఇక్కడ ఆన్గోయింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, మీకు మాకు కావాలంటే ఎక్కడ కూడా ఒక చిన్న మాట కూడా ప్రస్తావించకుండా ఈరోజు గతంలో ఉన్న బీఆర్ఎస్ మీద, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ మీద మీరు తోసివేసి ఆ రోజు ఈ విజన హామీల్లో మిత్రుడు అన్నట్టుగా ఇప్పటికి కూడా పరిష్కృతంగా ఉన్నాయి కదా. ఇప్పటికి కూడా పరిష్కృతంగా ఉన్నాయి. ఇస్తే ఇస్తామని చెప్పండి, ఇవ్వబోతే ఇవ్వమని చెప్పండి. బయార ముక్కు ఉంది, ఇస్తే ఇవ్వండి, ఇవ్వబోతే ఇవ్వకండి. వయబులా కాదా? నాకు తెలుసు 3 IAS కమిటీ వేస్తే అది వయబుల్ కాదన్నారు. కాబట్టి పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్టిసిపేషన్ లో టెండర్స్ పిలిచారు, వాడికి ఎవరు రాలేదు. చెప్పండి, ఆ విషయాన్ని ఒప్పుకోండి ప్రజలకు, దానికి ఆల్టర్నేటివ్ ఇవ్వండి. మిత్రుడు అన్నట్టు జాతీయ హోదా ఒక ప్రాజెక్ట్ ఇవ్వడానికి అడ్డంకి ఏంటి? దానికి అడ్డంకి లేదు కదా. పక్క రాష్ట్రానికి మీరు పోలవరానికి ఇచ్చినప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో కాళేశ్వరం మీరు అవినీతికి ఆలవాలమైంది అనుకున్నారు. అది కేసీఆర్ ఫ్యామిలీకి ఒక ATM అనుకున్నారు అనుకుందాం. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఆ మాట చెప్పాడు, హోమ్ మినిస్టర్ ఆ మాట చెప్పాడు, సైలెంట్గా వెళ్ళిపోయారు. మరి ఆ తర్వాత ఎంక్వైరీలు ఏం చేసినామో అది లేదు. వాళ్ళకు ఉన్నటువంటి విజిలెన్స్ ఏజెన్సీలు మమ్మల్ని కాదని కూడా డైరెక్ట్గా ఎంటర్ అయ్యి ఆ విషయం మీరు చెప్పు. ప్రధానమంత్రి స్థాయిలో, హోంమంత్రి స్థాయిలో కేటీఆర్ ఫ్యామిలీ భ్రష్టాచార సర్కార్ హే, ఈ పరివార్ సర్కార్ అయినప్పుడు మరి ఏదో తేల్చాలి గారు. 1 year పైన అయింది కదా. నేను ఎవడు ఆపాడు అసలు? నువ్వే మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోయి అదే ATM అంటే పోయింది, పోతే పోయింది. పాలమూరు రంగారెడ్డికి ఆల్టర్నేటివ్ ఇస్తున్నామని వాళ్ళు ఎక్కడ? నాకైతే ఒక ఆశ్చర్యం ఏంటంటే వెనకబడ్డ జిల్లాలకు 2,670
2670 కోట్లు ఇచ్చామన్నారు. కాబట్టి నాకు నిజంగా కూడా తెలియదు అసలు. మరి గత ప్రభుత్వం దీన్ని ఏమైనా పెన్షన్లకు లేకపోతే జీతాల కోసం వాడుకుందా, ఇక్కడ డైవర్ట్ చేశారా? ఆ వెనుకబడి జిల్లాలో వాళ్ళు తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాలు దాదాపుగా 3000 కోట్ల కోసం ఏంటి? ఐ మిస్డ్ ఇట్. మీరు చెప్పాలి, నాకు మీడియాలో ఉన్నారు కాబట్టి. లేదు, బీఆర్ఎస్ నేతలు ఉన్నారు, వారిని అడుగుదాం. మీరు మనం ఎందుకు? ఆయన ఎక్కడ పాపం ఇదంతా ఎక్కడ చదువుకుని ఉంటాడు కానీ నాయకులు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. మూల విజయారెడ్డి గారు ఉన్నారు, విజయారెడ్డి గారిని అడుగుదాం. లేదు, మీరు అడిగిన క్వశ్చన్ వెంటనే ఆమెను అడగాలి. విజయారెడ్డి గారు ఏం చెప్తారు? నేనేమంటే పాప వారిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు. నేనేమంటున్నా, నేను ఆశ్చర్యపోయినా 2670 కోట్ల వెనుకబడి జిల్లాల కేటాయింపులు ఎక్కడ? ఐ నెవర్ సీన్ ఇట్. ఎందుకంటే కేంద్ర బడ్జెట్ నుంచి వచ్చిన డబ్బును డైవర్ట్ చేయడానికి మామూలుగా సాధ్యపడదు. సరే, అప్పులకు ఎందుకు సాధ్యపడట్లేదు లేండి, అన్ని రాష్ట్రాలు డైవర్ట్ చేస్తున్నాయి. అన్ని రాష్ట్రాలు టెక్నికల్ గా కరెక్ట్ గా, బట్ అది ఏం చేశారో అది ఓపెన్ గా చెప్పుకుంటే చేస్తున్నాయి. ఆ గ్రాంట్స్ కనపడలేదు. నేనేమంటున్నా, ఇన్ని రకాలుగా రాష్ట్రాలు అభ్యర్థన చేస్తుంటే పక్కన పోలవరం కూడా ఉన్నది. క్యాపిటల్ నిర్మాణానికి 15,000 కోట్లు వాళ్ళు అనౌన్స్ చేస్తే సంతోషపడ్డాం. ఎందుకంటే వాళ్ళకు హైదరాబాద్ లాంటి క్యాపిటల్ లేదు. ఈ రోజు 50% ఆఫ్ ద బడ్జెట్ మనకి హైదరాబాద్ నుంచి వచ్చే ట్యాక్సెస్ వస్తుంది. చాలా సంతోషం. పక్క సోదరుడు బాధపడుతున్నాడు కదా. మరి వాళ్ళ 2వ సంవత్సరంలో కేటాయింపుల్లో రిక్తాస్తాలు చూపించారు. ఇవ్వాలి కదండి. మరి 1,00,000 కోట్లు దాదాపుగా అంచనా వేసుకున్నారు ఆ క్యాపిటల్ నిర్మాణానికి. ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలకు కూడా చాలా సీరియస్ గా అన్యాయం జరుగుతున్నది. అక్కడేమో మీకు అలయన్స్ పార్ట్నర్ అక్కడ ఉన్న ప్రభుత్వం, ఇక్కడ మీకు 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. అని నేనంటున్నా, ఇది ఒక క్వశ్చన్ కు ఆన్సర్ గా చెప్పడం కాకుండా అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు వెంకటరెడ్డి గారు చెప్పింది కరెక్టే. ఈ 10 లక్షల కోట్లు మీరు మాకు ఇచ్చి ఉండొచ్చు, కానీ పక్క రాష్ట్రాలకు ఎంత ఇచ్చారో చెప్పాడు వెంకటరెడ్డి గారు. అటుపక్క బీహార్కి కానీ అటుపక్క బీహార్కి ఎన్ని ఎలక్షన్ హామీలు వరాల జల్లులు కురిపించారు కదా రకరకాలుగా. మీరు యూపీలో గతంలో ఇచ్చిన హామీలు ఏంటి? దాంతో గుజరాత్ చెప్పండి. అసలు ముందు గుజరాత్కి మీరు ఇచ్చిన బడ్జెటరీ అలాట్మెంట్ దీంతో పాటు కంపేర్ చేసి మాకు చెప్పండి, మాకు అర్థం కావడానికి అట్లీస్ట్. అరే, మీరు అన్ని రాష్ట్రాలతో సమానంగా మాకు ఇచ్చామంటే మరి మేము అడిగిన వాటికి మీరు విభజన హామీల గురించి కూడా ఏం చేశారు? ఈరోజు ఇవన్నీ ఎందుకు పెండింగ్ ఉన్నాయి? ఒక హోదా అంటే మాకు జాతీయ హోదా అంటే 1,00,000 కోట్లు వచ్చాయి. ఆ 1,00,000 కోట్ల అభివృద్ధి మనకు ఈరోజు ఆగినట్టే కదా. సో ఈ రోజు ఈ రాష్ట్రాలన్నింటిలో అక్కడ ఇక్కడ నేను కంక్లూడ్ చేస్తా, అక్కడ ఇక్కడ విద్య, వైద్యం, నిరుద్యోగం ఈ 2 రంగాలు విచ్ఛిన్నమైపోయినాయి. 2 లక్షల ఉద్యోగాలు మీ అన్న ప్రకారం ఇచ్చినా సరే 28 లక్షల మంది ఉన్నారని నిరుద్యోగులు. వాటికి సంబంధించిన పరిశ్రమలు ఇవో మీకు సహాయపడుతున్నాం, ఇన్ని కోట్లు ఇస్తాం, పరిశ్రమలు పెట్టుకోండి అని నాకైతే కనపడలేదు. మరి రియలీ నేనేమైనా మిస్ అయినా అది లేదు. వెంకటరెడ్డి గారు ఈ షుడ్ త్రో సమ్ లైట్ ఆన్ దట్. రైట్, ఓకే అండి. ఒకసారి మూల విజయారెడ్డి గారితో మాట్లాడదాం, బీఆర్ఎస్ నాయకురాలు. విజయారెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా చూస్తారండి నిర్మలా సీతారామన్ గారు నిన్న వ్యాఖ్యలు? అంటే సరే, కాంగ్రెస్ పాలన ఒక ఏడాది అయ్యింది, వాళ్ళని పెద్దగా విమర్శించడానికి కూడా లేదు, ఎందుకంటే మొన్న వచ్చారు కాబట్టి. కాకపోతే 10 సంవత్సరాలు మీరే పరిపాలించారు కాబట్టి రాష్ట్రాన్ని ఖచ్చితంగా మీ పార్టీకి సంబంధించి ఆ వ్యాఖ్యలు అన్నట్లే భావించాలి. మిగులు బడ్జెట్గా రాష్ట్రాన్ని అప్పగిస్తే అప్పుల కుప్పగా మార్చారు, కేంద్రం ప్రతిసారి ఇస్తున్నటువంటి నిధులను దారి మళ్లించారు, ఇతర సంక్షేమ పథకాలకు వినియోగించుకున్నారు అన్నటువంటి మాటలు కూడా మాట్లాడారు. అసలు మొత్తంగా ఎలా చూస్తారు? రాష్ట్రానికి కేంద్రం ఏమైనా చేసిందా? పోనీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని సరిగ్గా అందిపుచ్చుకోవట్లేదా? ఏం చెప్తారు? ముందుగా ఈ డిబేట్ లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ, నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నిర్మలా సీతారామన్ గారు మాట్లాడినటువంటి మాటలు తను వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసమే చేస్తున్నటువంటి వ్యాఖ్యలుగా భావించవచ్చు. తను తెలంగాణకు ఇచ్చినటువంటి బడ్జెట్ ఎప్పుడైనా కూడా తెలంగాణకు ప్రతిసారి ఒక బీఆర్ఎస్ఏ కాదు, కాంగ్రెసే కాదు, గత ప్రభుత్వాలు ఉన్నప్పటి నుంచి ఎప్పటి నుండి కూడా ఎప్పుడైనా కూడా తెలంగాణకు బడ్జెట్ లో అన్యాయమే చేస్తున్నటువంటి మాట మాత్రం వాస్తవము. ఇది ఎవరు ఒప్పుకున్నా, ఇందులో ఒప్పుకోకున్నా ఈ తెలంగాణ ప్రజానికతను అందరికి కూడా తెలిసిన మాట. ముఖ్యంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో ఏం చేసింది అంటే, అన్ని రాష్ట్రాల్లాగా తెలంగాణ రాష్ట్రం కొత్తగా వచ్చిన రాష్ట్రం. మనకు వలస పాలనలో ఆగమైనటువంటి తెలంగాణ మనకు సపరేట్ వచ్చిన తర్వాత, అంటే ఒక చిన్న బిడ్డ పుట్టిన తర్వాత అంటే ఒక పిల్ల పుట్టిన తర్వాత తనకు కావాల్సినటువంటి వసతులు కానీ ఎన్ని అమర్చుకుంటే పిల్ల పెరుగుతుంది. అదే విధంగా మన పాలన కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా అప్పుడే పసి కూనటువంటి తెలంగాణ రాష్ట్రము ఒక స్థాయికి రావాలంటే ఎన్ని చేస్తే ఆ స్థాయికి వస్తుంది. ఇవాళ 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు తర్వాత మళ్ళీ ఒక 5 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారిని ఎన్నుకున్నారు అంటే ఎన్ని చేసిండ్రు, ఎంత సంక్షేమము, ఎంత అభివృద్ధి చేసిండ్రు. ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చే బడ్జెట్ తోనే తెలంగాణ నడపాలంటే చాలా అసాధ్యం.
ఎందుకంటే ఒక రాష్ట్రం నడపాలంటే వచ్చిన నిధులతోనే నడపాలంటే మాత్రం ఏ రాష్ట్రం కూడా అట్లా నడవదు. తప్పకుండా అప్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఇంట్లో అన్నదమ్ములు వేరుపడితేనే వేరుపడ్డ తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంత అప్పు తెచ్చుకొని ఆ సంసారం నిలబెట్టుకుంటారు. అటువంటిది ఒక రాష్ట్రము నిలబడాలంటే రాష్ట్రంలో సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, ఈ మన ప్రాజెక్టులు కానీ, రోడ్లు కానీ, విద్య కానీ, వైద్య కానీ ఇవన్నీ కూడా సమకూరాలంటే ఇంతో అప్పు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంటది. ఒక తెలంగాణ కాదు, ఏ రాష్ట్రానికైనా కూడా ఇది తప్పకుండా అవసరం. అటువంటిది తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు అహర్నిశలు ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రం తెచ్చి సీఎం అయినటువంటి ముఖ్యమంత్రి ఎవరున్నారంటే భారతదేశంలో కేసీఆర్ గారు ఒక్కరే ఉన్నారు. అటువంటి కేసీఆర్ గారు ఎంతో శ్రమపడి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అంటున్నారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళే మళ్ళీ తెలంగాణకు అక్కరబడుతున్నాయి. అదే నిజమా కాదా ఇక్కడ ఉన్నటువంటి సోదరులు ఒప్పుకోవాలి. ఇవాళ తెలంగాణ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నారు, వారి పేరు తెలియదు కానీ వారు చెప్తున్నారు మేము ఇంత ఇచ్చినాం అంత ఇచ్చినాం అని చెప్తున్నారు. అంటే అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం ఇవాళ 15వ స్థానం ఉన్నది. ఇవాళ బడ్జెట్ లో మన రాష్ట్రం 15వ స్థానంలో ఉన్నది. ఇవాళ మనకు అంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కాకుండా మన రాష్ట్రం కొంచెము విడిపోయినటువంటి రాష్ట్రము, కొత్త రాష్ట్రం కాబట్టి మనకి ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది. కాబట్టి ఇవాళ నిర్మలా సీతారామన్ గారు వాళ్ళ పార్టీని కానీ, వారు పెట్టినటువంటి బడ్జెట్ కానీ వాళ్ళు సమర్థించుకునేటువంటి నేపథ్యంలో ఇవాళ మాటలు మాట్లాడిన వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇవాళ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని ఇవాళ భారతదేశం కాదు, ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా అందరూ చూసినటువంటి విషయమే. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, ఇవాళ రోడ్లు కానీ, ఇవాళ వైద్య కానీ, ఇవాళ గురుకులాలు కానీ, ఇవాళ మెడికల్ కాలేజీలు కానీ, ఒక్కటా రెండా ఇవాళ చెప్పుకుంటూ పోతే మహాభారతం అంతున్నది, రామాయణం అంతున్నది కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి. ఇవాళ 10 సంవత్సరాలు చాలా సుపరిపాలన ఉన్నారు. ఇవాళ సరే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు, ఇవాళ ఏం తిన్నారో ఏం తినలేదో ఏం చేస్తున్నారో సరే. ఇప్పుడు కేసీఆర్ గారు కేంద్ర బడ్జెట్ ఇచ్చిన అన్ని కూడా ఎక్కడికి పోయినాయి ఏంటి అంటున్నారు. ఇవి మాకేమన్నా వేరే జాతీయ పార్టీ ఉన్నదా? మాకేమన్నా ముడుపులు పంపడానికి, ఢిల్లీకి పంపడానికి, మాకేమన్నా వేరే అక్కడి నుంచి అక్కడికి పంపాలి, వాళ్ళ మెప్పులు పొందాలని చెప్పి మా పార్టీ ఏమన్నా అక్కడికి పంపేది ఉందా? చెప్పండి మీరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎన్నో అమలు పరచాలని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చి ఇవాళ గద్దెకెక్కింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీ తప్ప ఏమన్నా హామీలు నెరవేర్చిందా? సరే ఇప్పుడు తను కూడా చెప్తున్నారు కదా, దిలీప్ గారు కూడా చెప్తున్నారు కదా మేము కూడా ఇంత అప్పు చేసినామని. ఖచ్చితంగా ఏ రాష్ట్రమైనా కూడా సుపరిపాలన అందించాలంటే తప్పకుండా రైట్. ఒక్కసారి కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. కోటేశ్వరరావు గారు, అంటే విజయారెడ్డి గారి మాటల్లో లేకపోతే అటు బీజేపీ లేకపోతే కాంగ్రెస్ ఏ పార్టీ అయినప్పటికీ అప్పులు చేయడం అనేటువంటి ఒక విషయాన్ని చాలా జనరలైజ్ చేసి చెప్తున్నారు. అంటే అప్పులు చేయడం మామూలు విషయమే కదా అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. ప్రజల పైనే భారం పడుతుంది అల్టిమేట్గా అనేది మరి మర్చిపోతున్నారో ఏమో నాకు అర్థం కావట్లేదు. కానీ అభివృద్ధి చేయాలన్నా కానీ ప్రజల సొమ్మే తీసుకొచ్చి ఖర్చు పెట్టాల్సినటువంటి విషయం లేదు. అప్పులు చేసి ఏదైనా అభివృద్ధి చేద్దామన్నా కానీ అప్పులు మళ్ళీ తిరిగి ప్రజలపైనే భారం పడేటువంటి అంశం అందరికీ తెలిసిందే. కానీ దానికి జనరలైజ్ చేసేసినటువంటి విధానాన్ని ఏ విధంగా చూస్తారు, సమర్థిస్తారా మీరు దీన్ని? ఇప్పుడు కార్పొరేట్లకి అప్పగిస్తున్నటువంటి రాయితీలు ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఖజానాకి వచ్చేటువంటి నిధులు అనేటువంటివి తగ్గిపోతున్నాయి. ఆ తగ్గిపోతున్నటువంటి స్థితిలో ఉదాహరణకి కార్పొరేట్ పన్ను 30% నుంచి కేంద్ర ప్రభుత్వం 22% తగ్గించింది. మళ్ళా దానిలో కూడా కొత్తగా పెట్టేటువంటి పరిశ్రమలకి మేము 15% మాత్రమే విధిస్తామని చెప్పింది. ఈ విధంగా వేళ్ల మీద లెక్కించదగినటువంటి కార్పొరేట్ సంస్థలకి ఈ విధంగా పన్ను తగ్గిస్తూ ఉంటే కేంద్రానికి కానీ లేదా దానిలో వాటా వచ్చేటువంటి రాష్ట్రాలకు కానీ వచ్చేటువంటి నిధులు తగ్గిపోతున్నాయా పెరుగుతున్నాయా? తగ్గిపోతున్నాయి. అందువల్ల కేంద్రం అనుసరించేటువంటి విధానం అనేటువంటిది దీనిలో ఒక ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తూ ఉంది. రెండోది, రాష్ట్రాలు ఎందుకు అప్పులు పాలవుతున్నాయి? గతంలో 30%గా ఉన్నటువంటి దాన్ని మేము 40%, 45%కే మేము పెంచామని చెప్పేసి బీజేపీ పెద్దలు చెప్తారు. కానీ అదే సమయంలో చేసింది ఏమిటి? అనేక కేంద్ర పథకాలని రాష్ట్రాలకు బదలాయించారు. అంటే ఒక చేత్తో ఇచ్చి మరొక చేత్తో నిధులు తీసుకున్నట్టుగా తయారైపోయింది పరిస్థితి. అందుకని ఎప్పటికాలు ఇట్టిట్టే అన్నట్టుగా రాష్ట్రాలు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనివార్యంగా వస్తూ ఉంది. సరే, ఇక్కడ ఒక విషయం కోటేశ్వరరావు గారు, సరే రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయి,
అభివృద్ధి చేసుకునేందుకు సరే దీన్ని అంగీకరిద్దాం. కాకపోతే మరొక వైపు కేంద్రం కూడా రాష్ట్రాలు చేసిన దానికంటే ఎక్కువగా అప్పులు చేస్తోంది కదా, కేంద్ర ప్రభుత్వం కూడా ఇతర దేశాల నుంచి లేకపోతే FRBM నుంచి. దీన్ని ఎలా చూస్తారు? సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా. నేను అదే చెప్పబోతున్నా. 2004లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి మన విదేశీ అప్పు స్వదేశీ అప్పు కూడా 17 లక్షల కోట్లకు పైగా ఉంది. అదే ఆయన దిగిపోయే నాటికి 55 లక్షల కోట్లకు పెరిగింది. ఒక 38 లక్షల కోట్ల అదనంగా ఆయన అప్పు చేసి, ఆయన ప్రభుత్వంలో అప్పు చేసి, ఆయన చేసి లేకపోతే ఆయన ప్రభుత్వంలో అప్పు చేసి ఎట్లయినా సరే ఏమని అనుకోవచ్చు. 55 లక్షల కోట్లతోటి నరేంద్ర మోడీ గారికి ఖజానాన్ని అప్పగించారు. మరి నరేంద్ర మోడీ గారు 10 ఏళ్లలో చేసిన అప్పెంతో తెలుసా? 129 లక్షల కోట్లు అదనంగా చేశారు. 10 ఏళ్లలో మన్మోహన్ సింగ్ 38 లక్షల కోట్లు చేస్తే నరేంద్ర మోడీ గారు 129 లక్షల కోట్లు చేశారు. అది ఎప్పుడు? ఈ ఏడాది మార్చి 31 నాటికి. మళ్ళా వచ్చే బడ్జెట్ లో మరొక 15.5 లక్షల కోట్లు అప్పు చేయడానికి నిర్మలా సీతారామన్ గారు ప్రతిపాదించారు. ఎందుకు ప్రతిపాదించారు మరి 15.5 లక్షల కోట్లు? ఈ 10 సంవత్సరాల నుంచి పోనీ ఏమన్నా జనం మీద ఏమన్నా భారాలు ఏమన్నా తగ్గించారా? జిఎస్టీ పెంచుతూ పోతున్నారు తప్ప జిఎస్టీని తగ్గించలేదు. అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పడిపోయినప్పటికీ 2022 నుంచి 2022 ఏప్రిల్ 6 నుంచి ఆనాడు ఉన్నటువంటి ధరలు ఎంతైతే ఉన్నాయో అంతే వసూలు చేస్తున్నారు. సెస్ వసూలు చేస్తున్నారు. మరి అప్పటికి ఇప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పడిపోయాయి. అప్పుడు ఏం చెప్పారు? అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే మేము పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతాము, తగ్గితే తగ్గిస్తామని చెప్పేసి ఒక పాలసీని చెప్పారు. మరి 2022 నుంచి ఆ పాలసీని ఎందుకు పక్కన పెట్టారు? జనం జేబులు ఎందుకు కొట్టేస్తున్నారు అనేటువంటిది ఒకటైతే, ఇంతగా జనం నుంచి పిండుతూ కూడా మరి నరేంద్ర మోడీ గారు 129 లక్షల కోట్లు 10 ఏళ్లలో ఆయన చేసినటువంటి కొత్త అప్పు. మరి దీన్ని ఏమంటారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి FRBM చట్టం కనుక ఉండేట్లయితే అంత తప్పు చేయడానికి లేదు. కొన్ని లెక్కల ప్రకారం అంకెల్ గారిడి ఎట్లా ఉంటుందంటే, కొన్ని లెక్కల ప్రకారం 56% జీడిపిలో కేంద్ర ప్రభుత్వం అప్పు ఉందని చెప్తున్నారు. మరి రాష్ట్రాలకు ఉండేటువంటి అప్పు ఎంత? 25% కదా పరిమితం. కేంద్ర ప్రభుత్వానికి 56% లేదా కొన్ని లెక్కల ప్రకారం 78-80% వరకు ఉందని చెప్పి చెప్తున్నారు. ఎవరిచ్చారు అంటే కేంద్ర ప్రభుత్వం తనకు అధికారం ఉంది గనక, ఎంతైనా అప్పు చేయడానికి అవకాశం ఉంది గనక అప్పు చేస్తా ఉంది. మరి అదే సమయంలో ఆ అప్పు ఏమన్నా రాష్ట్రాలకు ఏమన్నా వాటా ఏమన్నా ఇస్తున్నారా? అప్పుగానే కావచ్చు, అదేమి ఇవ్వట్లేదు. మరి ఏం చేస్తున్నట్టు ఇంత మొత్తాన్ని అనేది ఒకటైతే, ఇక్కడ వెంకటరెడ్డి గారు కానీ లేదా బీజేపీ పెద్దలు కానీ చేసేటువంటి ఆర్గ్యుమెంట్ అంటే, మనం అప్పుల గురించి ఒకటి, కేంద్ర ప్రభుత్వం అమలు జరిపేటువంటి స్కీమ్స్ డిఫరెంట్, అప్పులు వేరు, స్కీమ్స్ డిఫరెంట్. ఈ స్కీమ్స్ అనేటువంటివి మొత్తం యూనివర్సల్ గా అన్ని రాష్ట్రాలకి లేదా ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ప్రకారం అన్ని రాష్ట్రాలకి కేంద్రం వచ్చేటువంటి ఆదాయంలో, పన్నుల ఆదాయం కావచ్చు, వీటిల్లో కూడా వాటా ఎంతెంత వాటా అనేటువంటి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ప్రకారమే ఇస్తున్నారు. ఆ ఫార్ములా ప్రకారమే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా అన్ని రాష్ట్రాలకు అమలు జరుపుతున్నారు తప్ప తెలంగాణకి ప్రత్యేకించి అమలు జరిపినటువంటి స్కీమ్స్ ఏంటో చెప్పమనండి. రైట్. మేము 9 లక్షల కోట్లు ఇచ్చాం, 10 లక్షల కోట్లు ఇచ్చాం. మరి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదా 10 లక్షల కోట్లు? లేదా మధ్యప్రదేశ్కి ఇవ్వలేదా? బీహార్కి ఇవ్వలేదా? లేకపోతే ఉత్తరప్రదేశ్కి ఇవ్వలేదా? వెంకటరెడ్డి గారిని అడుగుదాం ఇదే క్వశ్చన్ ఒక్కసారి. వెంకటరెడ్డి గారు, తెలంగాణకు ప్రత్యేకంగా ఇచ్చింది ఏంటి అనేదే ప్రధాన ప్రశ్న. ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, విభజన వల్ల కొంత రెండు రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల తీరును బట్టి కొంతవరకు నష్టపోయాయనేది వాస్తవం. కాకపోతే మీరు ఈ రెండు రాష్ట్రాలని కూడా పూర్తిగా అన్యాయం చేశారు. తెలంగాణ విషయంలో కూడా మీరు అదే ధోరణి ప్రదర్శించారు. తెలంగాణకంటూ ప్రత్యేకంగా ఏమి ఇచ్చారు? ఆ రాష్ట్రానికి లేకపోతే దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు ఎంత ఇచ్చారు? మన రాష్ట్రానికి కూడా అదే విధంగా ఇచ్చారు, కంపారిటివ్లో ఇంకా తక్కువ ఇచ్చారు. ఆ లెక్కల్లోకి ఇంకా డీప్గా వెళ్తే అనేది అటు కోటేశ్వరరావు గారు కావచ్చు, లేకపోతే దిలీప్ గారు కావచ్చు, మిగిలినటువంటి వాళ్ళు చెప్పేది అదే అంశం. ఏం చెప్తారు దానికి సమాధానం? ఒక్క నిమిషం వెంకరెడ్డి గారికి వెంకరెడ్డి గారు ఒకే ఒక ప్రశ్న అడగండి. దానికి కూడా కలిపి చెప్పండి. నేనేమన్నానంటే FRBM లిమిట్ అనేది కేంద్రానికి ఉంటుందని నాకున్న అవగాహన, పేపర్లో కూడా చదివింది అదే. ఆ లిమిట్ ఎక్సీడ్ అయ్యి మీరు లోన్ చేశారా లేదా, అప్పులు చేశారా లేదా? రైట్, చెప్పండి వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు మ్యూట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడతారా?
ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు దిలీప్ కుమార్ గారు మాట్లాడినా, కోటేశ్వరరావు గారు మాట్లాడినా, అక్క గారు మాట్లాడినా కూడా ఇప్పుడు ఎక్కడ పోయిందంటే రాష్ట్రం అప్పులు ఎందుకు చేసింది, మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా ఎందుకు మార్చిందంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం మీద రుద్దుతున్నారు. వీళ్ళ చేతగానితనం, వీళ్ళ చెయ్యలేనితనం. వీళ్ళు బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలు వీళ్ళ చేతులు పెడితే మీరు వీళ్ళు చేసింది ఏంది నాకు అర్థం కాదు. ఏ విధంగా చేశారు? ఇప్పుడు కేంద్ర రాష్ట్రం మీద కేంద్ర ప్రభుత్వాన్ని రుతుతున్నారు, లేకపోతే భారతీయ జనతా పార్టీ మీద రుతుతున్నారు. లేకపోతే వీళ్ళు చేతగాని చేయలేని పనులు కాబట్టే ఈరోజు అప్పుల కుప్పగా మారిందని చెప్పారు కేంద్ర మంత్రి వాళ్ళు చెప్పారు. దానికి సమాధానం చెప్పకుండా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు, మాకు ఇదే ఎందుకు ఇవ్వలేదు, అదే ఎందుకు ఇవ్వలేదు నేను చెప్తా చూడండి. లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు పెట్టారని కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కావాలంటే మీకు పంపిస్తాను, అది చూసుకోండి ఎక్కడెక్కడ ఏం చేశారు అనేది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా రోడ్లు ఉంటాయా? మీరు మిగతా రాష్ట్రాలు చూడండి, పోయి మధ్యప్రదేశ్ కానీ లేకపోతే రాజస్థాన్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ మీరు ఆ రాష్ట్రాల్లో రోడ్ల పరిస్థితి చూసిరండి ఒకసారి ఏ విధంగా ఉంటుందో. 8,000 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు 2,600 కిలోమీటర్లు మరి రహదారులను నిర్మించిందంటే కేంద్ర ప్రభుత్వం నిధులతోటే డెఫినెట్ గా. తర్వాత ఎయిమ్స్ కానీ, తర్వాత బయ్యారం ఫ్యాక్టరీ అని చెప్తా ఉన్నారు, ఏదే విభజన చట్టంలో భాగంగా. దాంట్లో ముగ్గురు ఐఏఎస్లతోటి ఏదైతే కమిటీ చేశారో అది ఫీజిబుల్ కాదు, వయబుల్ కాదు అని చెప్పారు. అది క్లారిటీ ఇచ్చారు కదా, అది ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. కిషన్ రెడ్డి గారు కూడా చాలా మీటింగ్లో చెప్పారు. అది ఇంకా మళ్ళీ దాని గురించి దాన్ని తవ్వుతా ఉన్నారు. ఇంకా అక్కడ ఎయిమ్స్ కానీ లేకపోతే సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం దగ్గర 1000 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు కడతా ఉన్నారు దానికి. తర్వాత 4 గ్రీన్ కారిడార్లు హైదరాబాద్ నుంచి బెంగళూరు కానీ, హైదరాబాద్ నుంచి చెన్నై కానీ, హైదరాబాద్ నుంచి బాంబే కానీ మిగతా ఏరియాస్ లో 4 గ్రీన్ కారిడార్లు వచ్చాయి దగ్గర. తర్వాత 2,40,000 ఇళ్ళకి మంజూరు చేస్తే మేము అడిగింది ఒకటే, తెలంగాణకు ఎంత ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇచ్చారు, గుజరాత్కి ఎంత ఇచ్చారు, కంపారిటివ్ గా మళ్ళీ చెప్పాను. మీరు ఇవ్వలేదు అనట్లే. ఇది గుజరాత్ కి ఇచ్చిర్రా, తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిర్రా, ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చింది కాదండి. చెప్పేది ఈ టాపిక్ దేని గురించి, మీరు ఏం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో అడిగారు. మిమ్మల్ని ఏం చేశారు, అంతకుముందు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? అప్పటికప్పుగా మీరు కూడా అదే చేస్తున్నారు కదా. మీరు ఏదైతే హామీలు అమలు చేయలేని అలవిగాని హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముంచుతుంది కాంగ్రెస్ పార్టీ కదా, కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. 6 గ్యారెంటీలు 13 అంశాలలో ఏమైనా ఫుల్ఫిల్ చేశారా దాంట్లో? లేకపోతే రుణమాఫీ అని చెప్పారు, 31,000 కోట్లు ఖర్చు పెట్టారు. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిచ్చారా మీరు హామీలన్నీ? నిర్మలా సీతారామన్ గారు అడిగిచ్చారా మీరు హామీలన్నీ? 6 గ్యారెంటీలు ఏ విధంగా ఇచ్చారు? మీ చేత కాకపోతే ఏ విధంగా ఇచ్చారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముంచుతున్నట్టే కదా, అబద్ధాల పుట్టలు ముంచుతున్నట్టే కదా, వాళ్ళని డైవర్ట్ చేస్తున్నట్టే కదా. మీకు చేత కాక మీరు ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి ఇప్పుడేమో భారతీయ జనతా పార్టీ మీద లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీద రుద్దుతా ఉన్నారు. మీరు చెప్పండి, మాకు చేత కాదని చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి పనికి రాకుండా పోతుందని మీరే చెప్పారు. దాని మీద ఎంక్వైరీ అని చెప్తున్నారు. ఎంక్వైరీ రిపోర్ట్ రాలేదు ఇప్పటివరకు. ఆ రిపోర్టు ఒకవేళ వస్తే ఎవరెవరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ తీసుకోండి, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, ఏజెన్సీలు తీసుకుంటాయి. మీకు చేత కాకపోతే సిబిఐ మీకు చేయలేమని చెప్పండి, డెఫినెట్గా వస్తారు. నేనేమంటున్నానంటే మీరు అమలు కానీ హామీలు ఇచ్చి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద రుద్ది ఎట్లా నాకు అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్కి చెప్తాను, ఆంధ్రప్రదేశ్ కొన్ని నిధులు ఇచ్చారు. ఏంటి, స్టీల్ ఫ్యాక్టరీ కొంత ఇచ్చారు 13,000 కోట్లు. ఎందుకంటే అది మూతపడుతుంది, వేల మంది కార్మికులు అక్కడ రోడ్డు మీద పడతారని చెప్పేసి మన కాంగ్రెస్ పార్టీ అడిగింది కదా. కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేసింది అక్కడ. మీరు సరే అని చెప్తారా? ఒప్పుకుంటారా? వద్దని చెప్పి ఒప్పుకుంటారా? వాళ్ళకి అమరావతిలో రాజధాని లేదు, అమరావతికి రాజధాని లేదు. ఇంతవరకు విభజన చేసిన అయిపోయిన తర్వాత కూడా అమరావతి రాజధాని కట్టుకోకుండా వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళు కట్టుకోవద్దని చెప్పండి, మీరు వాళ్ళకి నిధులు ఇవ్వద్దని చెప్పండి. అదే విధంగా బీహార్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. బీహార్ లో ఎప్పటి నుంచో మీ హయాంలో 2004 నుంచి 14 వరకు నాకు ప్రత్యేక ప్యాకేజ్ కావాలి, లేకపోతే స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్రత్యేకమైన నిధులు కావాలని చెప్పి అడిగితే ఇంతవరకు పట్టించుకోలేదు. దాంట్లో అక్కడ పప్పులు ఎక్కువ పడుతాయి. ఆ పప్పుల కోసం ఒక బోర్డు తీసుకొస్తే దాన్ని కూడా మీరు తప్పుపడతా ఉన్నారు. సరే, గుజరాత్ గురించి చెప్పండి. ఇవన్నీ సరే కానీ వెంకటరెడ్డి గారు
బీహార్ ఆంధ్రప్రదేశ్ గురించి కాదు కానీ గుజరాత్ గురించి కూడా చెప్పండి. గుజరాత్ గురించి కూడా చెప్పండి. ఆంధ్రప్రదేశ్ బీహార్ పరిస్థితుల గురించి వివరించారు కదా వెంకటరెడ్డి గారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ అన్ని రాష్ట్రాలకి సమానంగా పంచుతుంది. బీహారో లేకపోతే బీహారో ఆంధ్రప్రదేశ్ తప్పితే మొన్న కొన్ని వాళ్ళకి స్పెషల్ గా ఇచ్చారు తప్పితే మిగతా రాష్ట్రాల పేరు ఎక్కడ కూడా కనపడలేదు. నేను ఒక డిమాండ్ చేస్తాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇప్పుడు సార్ ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బడ్జెట్ పెట్టారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో స్టేట్ బడ్జెట్ పెట్టారు. నల్లగొండకి ఎంత ఇచ్చారు, లేకపోతే వరంగల్కి ఎంత ఇచ్చారు, లేకపోతే నిజామాబాద్కి ఎంత ఇచ్చారు చెప్తారా? వీళ్ళు చెప్తారా? పోనీ నార్త్కి ఎంత ఇచ్చారు, సౌత్కి ఎంత ఇచ్చారు అని చెప్తారా? వీళ్ళు వాళ్ళ దమ్ముందా? పోనీ అలా ఆ విధంగా చెప్పగలుగుతారా? ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి ఎంత ఇచ్చారు, బీహార్ కి ఎంత ఇచ్చారు అని చెప్పి అడుగుతా ఉన్నారు కదా. మీరు ఏ విధంగా ఇచ్చారు చెప్పండి. స్టేట్ మీరు చెప్పండి దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి ఎందుకు ఇచ్చారు, బీహార్ కి ఎందుకు ఇచ్చారు, గుజరాత్ కి ఎందుకు ఇచ్చారు మీరు చెప్పండి. బుల్లెట్ ట్రైన్ గుజరాత్ కి ఎందుకు పోయింది? అన్ని రాష్ట్రాలకి బుల్లెట్ ట్రైన్ హైదరాబాద్ సమానంగా ఇస్తా ఉన్నారు. అన్ని రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ లాగా కాంగ్రెస్ పార్టీ లాగా నేను ఏమన్నా కాంగ్రెస్ పార్టీ లాగా మేము ఆలోచించారు. భారతీయ జనతా పార్టీ ఒక నిమిషం ఉండండి. కాంగ్రెస్ పార్టీ లాగా భారతీయ జనతా పార్టీ ఆలోచించదు. కాంగ్రెస్ పార్టీ లాగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆలోచించదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలు బాగుపడితేనే రేపు 2047కి వికసిత్ భారత్ లక్ష్యంగా మనం అందరం బాగుపడతాం, నెంబర్ 1 పొజిషన్ రావాలని ఒక ఆలోచన నరేంద్ర మోడీ గారికి ఉంది. కాబట్టి రాష్ట్రాలు బాగుపడతాయి. ఒక తెలంగాణనో లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేకపోతే బీహార్ లేకపోతే మధ్యప్రదేశ్ కాదు. ఇక్కడ అన్ని రాష్ట్రాలు బాగుపడాలని సమానంగా నిజం పంచుతా ఉంది. డెఫినెట్ గా జరుగుతా ఉంది. దీంట్లో ఎవరికి అనుమానం లేదు. కాకపోతే బట్టగాల్చి మీతేయడం కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అలవాటు కాబట్టి దాన్ని ఎవరు కూడా పట్టించుకోను. తెలంగాణ ప్రజలు కాదు, భారతదేశ ప్రజలు ఎవరు కూడా పట్టించుకునే నాదుడే లేదు. ఎక్కడ ఎన్నికలు ఓడించేది వెంకటరెడ్డి గారు. రైట్ వెంకటరెడ్డి గారు. సరే వెంకటరెడ్డి గారు చెప్పాలని కూడా చెప్పారు. ఒక్క నిమిషం కేంద్ర ప్రభుత్వం అన్ని విజయరెడ్డి గారు. ఒక్క నిమిషం. మెడికల్ కాలేజీలు ఎన్ని ఇచ్చారు? విజయారెడ్డి గారు ఒక్క నిమిషం అండి. దిలీప్ గారిని మాట్లాడించిన తర్వాత మీ దగ్గరికి వస్తారు, మీరు మాట్లాడచ్చు. దిలీప్ గారు చెప్పండి. చాలా సంతోషం, మీరు అందరి రాష్ట్రాలకు సమానంగా ఇస్తున్నారు. 42% బదులు 41% తగ్గించే యూనిఫామ్ ఇస్తున్నారు. చాలా సంతోషం. నేనేమంటున్నానంటే ఇది ఇంతమంది కోటేశ్వరరావు అబ్జర్వేషన్ చేశారు. ఇది అదానీ వికసిత భారత్, అంబానీ వికసిత భారత్ ఉండకూడదండి. కార్పొరేట్ వికసిత భారత్ కాదు. మీరు ఇచ్చే ఫలాలు అన్ని ప్రాంతాలకు సమానంగా ఉండాలి. ఇవాళ పేపర్ చదివిన అంబానీ అంటే పాపం ఇదివరకెక్కడో జారిపోయాట, మళ్ళీ ఎగబాకేట 10లోకి, టాప్ 10లోకి ఎగబాకేట అంబానీ గారు పాపం. ఇవాళ పేపర్లో చదివా ఆ పోయిన స్థలం తిరిగి వచ్చిందట ఆయనకి. చిన్న సీక్రెట్ ఏదో మాకు చెప్తే మీరు శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ కి ఫోన్ చేసి అంబానీకి కాంట్రాక్ట్ ఇప్పించారట కదా. ఆ సీక్రెట్ నాకు కూడా వచ్చిన ఫోన్ చేసి ఇప్పించండి వెంకటరెడ్డి గారు. నేను కంపెనీ పెట్టుకుని అదానే అవుతా. మీరు కూడా అడగండి, ఎవరితో ఆయనలాగా అడగండి. మీరు కూడా వెంకటరెడ్డి గారు డెవలప్ చేయాలని అడగండి. శ్రీలంక ప్రధానమంత్రి లాగానే ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ తీయలే నాకు. నేను బీజేపీలో 7.5 ఏళ్ళ నుండి 6 months అపాయింట్మెంట్ ఇక నాకు ఏలే. అదాని సీక్రెట్ నాకు కూడా చెప్పని అడుగుదాం అనుకున్నా. నాకు ఆయన అపాయింట్మెంట్ వేయాలి అడిగితే నేను డెఫినెట్ అడిగి వచ్చేవాడిని. నాకు చిన్న సీక్రెట్ చెప్పండి సార్ అదేంటో అని. రైట్, సరే విషయాలు వదిలేద్దాం. దిలీప్ గారు ఒకటే విషయం, కేంద్రమేమో తెలంగాణకి ఇవ్వాల్సినటువంటి అన్ని హామీలను కూడా నెరవేర్చామని నిన్న కూడా నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. విభజన హామీలు దాదాపుగా నెరవేర్చలేదని మీరు చెప్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. సరే, రాష్ట్రంలో ఈ చర్చ నడుస్తోంది. ఏం చెప్తారు? కేంద్రం ఎంతవరకు ఇచ్చిందంటే ఏం చెప్తారు? ఉభయ రాష్ట్రాలకు కేటాయించిన బడ్జెట్ ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వలేదండి. నేనే ఇంతకుముందు నా 15,000 crores మీరు లాస్ట్ మంత్ ఇయర్లో బడ్జెట్లో పెట్టి ఈసారి ప్రస్తావన కూడా లేదు. ఆ పక్క రాష్ట్రానికి కానీ మనకి సంబంధం లేకుండా ఆ మాటని అన్నా. ఇక్కడ అట్లాంటి అపరిష్కృత హామీలు మీరు నిజంగా చట్టం తీసి రేపొద్దున ఫ్రెష్ డిబేట్ పెట్టండి అదే సబ్జెక్ట్ మీద. డిబేట్ అంటే నేను రెడీ మేడం సారే వస్తాం, మోహన్ గారు అంతా రెడీ వస్తాం. ఆ విభజన హామీలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఎందుకంటే క్లాసిక్ ఎగ్జాంపుల్
ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్కు ఆంధ్ర భవన్కు ఆస్తుల పంపకం ఇప్పటికి కూడా జరగలేదు. నిన్న మొన్న పేపర్లో 8 acres ఇచ్చారు, మీరింత వాళ్ళకి ఇచ్చారు. కొత్తగా ఇప్పుడు కన్స్ట్రక్షన్ 10 years పట్టిందండి. 10 years ఇంకా ఇప్పటికీ 6-7 వేల మంది తెలంగాణ ఎంప్లాయీస్ అక్కడ మగ్గుతున్నారు. ట్రాన్స్ఫర్ కావడానికి వాడు పెట్టుకున్నారు, ఇక్కడ కూడా పెట్టుకున్నారు. ఇది ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడ ఈవెన్ కొన్ని డిపార్ట్మెంట్ ఫండ్స్ కూడా అట్లా ఫ్రీజ్ అయి ఉన్నాయి. కేంద్రం ఇంటర్ఫీర్ అవుతుంది అనేది క్లియర్గా చట్టంలో ఉంది. మనందరం పరిష్కరించుకోలేని సందర్భంలో ఆ చొరవ వాళ్ళు ఎప్పుడు తీసుకోలేదు. మనందరికీ తెలుసు కదా, నదుల గురించి మనం గొడవ పడితే ఆఖరికి 2 బోర్డులు వేసి పారేశారు. ఇప్పుడు చిన్న ప్రాజెక్ట్ కట్టుకుందాం అంటే ఆంధ్ర వాళ్ళకి సాధ్యపడదు, తెలంగాణ వాళ్ళకి సాధ్యపడదు. అరే నువ్వేమంటుంది, పంచాయతీ తీర్చమని మార్జాల న్యాయంలాగా మనం వాళ్ళ దగ్గర పోతే మన నెత్తి మీద అపెక్స్ బాడీని కూర్చోబెట్టారు ఇప్పుడు రివర్ బోర్డుని. ఈ ఏమంటారంటే ఈ మనం నిజం కూడా ఉభయ రాష్ట్రాలు కూర్చొని ఇక్కడ ఒక విషయం అంటే మొన్నటి వరకు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేంద్రంతో బీఆర్ఎస్ అసలు ఏ రోజు కూడా సఖ్యతగా లేదు. ఈసారి మేము అలా కాదు, ఒక బడే బాయ్ లాగా చూసుకుంటాం. సఖ్యతకున్నారు, సంప్రదించారు. చివరి 2 ఏళ్లలో మాత్రమే వాళ్ళతో విడిపోయి కొట్లాడారు తప్ప ఆ కొట్లాట వల్ల కేంద్రం నుంచి రావాల్సిన రాలేదు. మేము ఈసారి ప్రభుత్వ పరంగా సఖ్యతగా ఉంటాం, పార్టీ పరంగా మా విభేదాలున్నా ప్రభుత్వ పరంగా మేము సఖ్యతగా ఉంటామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మీ సఖ్యత ఎంతవరకు ఉంది, మీరు ఏం సాధించుకోగలిగారంటే ఏం చెప్తారు? మొన్ననే కదండి పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. మా పెద్దన్న చిన్న ఇద్దరం మాట్లాడుకున్న సందర్భంలో, కేంద్రాన్ని మెచ్చుకున్న సందర్భంలో 132 lakh crores కి ప్రాజెక్టులు ఇచ్చేస్తూ ₹1 కూడా బడ్జెట్ లో ప్రస్తావన లేదని ఎంపీలంతా ప్రెస్ మీట్ పెట్టి మల్లురావు గారు ఢిల్లీలో ఇక్కడ సీఎం తో సహా అందరూ మాట్లాడారు కదా మీడియాలో. కేంద్రం చిన్న సఖ్యతగా ఉన్నా కానీ రావట్లేదంటారు. అన్నారా లేదా? వాళ్ళు అన్నారు. మరి నేనేంటి అసలు ముఖ్యమంత్రి అంటే మీ ముఖ్యమంత్రి లేండి, అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ మనందరి ముఖ్యమంత్రి, మీ పార్టీ నుంచి ముఖ్యమంత్రి. రైట్, ఒకసారి విజయ్ గారితో మాట్లాడదాం. విజయ్ గారు ఏం చెప్తారండి? అంటే మొన్నటి వరకు కేసీఆర్ గారు కావచ్చు, మీ స్వలాభాల కోసం కేంద్రంతో తగులు పెట్టుకొని రాష్ట్రానికి రావాల్సినవి రానివ్వలేదు, అనేక నిధులు దారి మళ్లించే ప్రయత్నం చేశారు మీ సంక్షేమ పథకాలు నెరవేర్చుకోవడానికి. కానీ ఈసారి కాంగ్రెస్ అలా ఉండదు, సాధించుకుంటాం, ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా దగ్గరగా ఉంటాం బీజేపీకి లేకపోతే కేంద్రానికి అంటూ చెప్పుకొచ్చారు. ఎలా చూస్తారు? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఏం తెచ్చుకోగలిగిందంటే ఏదైనా తేడా ఉందా? ఏం తేడా లేదు. ఎక్కడ తేడా ఉంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వారు చాలా హామీలు ఇచ్చి ఇవాళ నేను తప్పకుండా కేసీఆర్ గారు ఏం చేశారు, 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఏం చేయలేదని చెప్పి ఇవాళ తను ఢిల్లీకి 20-30 సార్లు వెళ్ళి తను కేంద్రం నుంచి ఇవాళ ఏం తీసుకొచ్చిందని మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళు కేంద్రం నుంచి వాళ్ళు తీసుకొచ్చింది ఏం లేదు. సరే వాళ్ళ స్వలాభం కోసం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ స్వలాభం కోసం అంటే స్వలాభం అంటే ఏంటి? ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 కోట్లు తీసుకెళ్లి ఢిల్లీలో అక్కడ గులాంగిరి చేసి అక్కడ పంచుతున్నారని చెప్తున్నారు. మాకేమన్నట్లుందా? ఢిల్లీలో మాకేదన్నా వేరే ఒక నిధి లాగా అక్కడ ఏదైనా ఉందా మాకు? ఇప్పుడు మేము ఇక్కడ స్వలాభం కోసము అంటే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినరు, ఇవాళ సంక్షేమం అన్నారు మీరు. సంక్షేమం అంటే మరి సంక్షేమం పెట్టకుండా ప్రజలు ఎట్లా బతుకుతారు తెలంగాణ రాష్ట్రంలో? ఇవాళ రైతులు ఎంత గోసపడుతున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు చేసినటువంటి పాపానికి రైతులు ఎంత మోసపోయినరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వలస పాలనలో రైతులు ఎంత నష్టపోయారు. ఇవాళ రైతులను ఒక తాటి మీకు తీసుకొచ్చిండ్రు అంటే అది కేసీఆర్ గారు. ఇవాళ రైతులు కళ్ళల్లో సంతోషం చూసిందంటే కేసీఆర్ గారు. ఇవాళ కేసీఆర్ గారు రైతు బంధు పెట్టి, రైతు బీమా పెట్టి, రైతులను ఆత్మహత్యలు కాకుండా కాపాడిన పార్టీ. ఇవాళ 10 సంవత్సరాలు ఒక సుపరిపాలన అందించినటువంటి పార్టీ ఇవాళ మా కేసీఆర్ గారు. ఇవాళ ఈ సంవత్సర కాలంలో టీవీలలో చూడండి, పేపర్లో చూడండి, ఇవాళ రేవంత్ రెడ్డి గారును ఆ తిట్లకు నిజంగా వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య వెంట మాత్రం ఈ ముఖ్యమంత్రి పదవద్దు, ఇది అసలు ఈ రాజకీయం వద్దన్న రీతిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా గగ్గోలై ఇవాళ మొత్తం తిట్ల పురాణం మొదలవుతుంది. ఇవాళ కేసీఆర్ గారు 10 ఏళ్లలో ఎన్నడన్నా ఇట్లా తిట్లు తిట్టినరా? ఏమన్నా రోడ్ల మీదకి వచ్చినరా? ధర్నాలు అయినాయా? ఎక్కడన్నా ఏమన్నా ఇవాళ యూరియా కోసం, మందుల కోసం ఇవాళ అన్ని చెప్పులు పెడుతున్నారు. మళ్ళీ వెనకడ ఏంటి వలస పాలనలో ఉన్నటువంటి మళ్ళీ పాలన అంతా మళ్ళీ ఇప్పుడు వచ్చేసింది. ఇవాళ అటువంటి తెలంగాణ రాష్ట్రము ఇవాళ కేసీఆర్ గారు చేయబట్టి ఈ ఒక రూపుకి వచ్చింది. ఈ కరెక్ట్ రూపం వచ్చే స్థితికి ఇవాళ ఒక మార్పు పేరుతోని ఇచ్చిన అలవి కాని హామీలతోని ఇవాళ గద్దెనెక్కిండ్రు. ఇవాళ గద్దెనెక్కినటువంటి సీఎం గారు ఇవాళ తను ఏంటంటే లాటరీ మీద అంటే ఒక చిట్టి తీస్తే లాటరీలా ఎట్లా తగులుతుందో అట్లా వచ్చినటువంటి సీఎం గారు అవగాహన లేని ఇవాళ మంత్రులు, అవగాహన లేని ప్రభుత్వము ఇవాళ వాళ్ళకి ఏం చేతగాక ఇవాళ పాలన నిర్వీర్యం అయిపోతుంది. ఒక బస్సు తప్ప ఏమన్నా పెట్టిండ్రా? ఇవాళ స్కూటీలు, ఇవాళ పిల్లలు ఇవాళ స్కూటీల కోసం మొత్తం వాళ్ళ డిమాండ్లు ఇవాళ లెటర్లు రాస్తున్నారు. ఇవాళ
సీఎం గారికి లెటర్లు రాస్తున్నారు, స్కూటీలు ఏమైనాయి, 2500 రూపాయలు ఏమైనాయి అని. ఇవన్నీ ఇంకొక ఈ సంవత్సరం ఈసారి మా కేసీఆర్ గారు ఉంటే మాత్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రము ఇవాళ ఎక్కడికో వెళ్ళిపోవి, ఇవాళ తెలంగాణ భారతదేశంలోనే ఒక నెంబర్ 1 గా ఉన్నటువంటి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం నిర్వీర్యమై కిందికి మళ్ళీ ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మొత్తం కిందికి వెళ్ళిపోయినటువంటి మాట వాస్తవము. సంవత్సరం లోపల మొత్తము కిందికి అడుగంటింది మొత్తం. ఇవాళ అదే ఇవాళ కేసీఆర్ గారు కావాలని మళ్ళీ కోరుకున్నటువంటి పరిస్థితి వస్తుంది. సరే, ఇవాళ కేంద్ర ప్రభుత్వం అంటున్నారు ఇవాళ సింగరేణి ఏరియా మాది గోదావరి కని రామగుండం ప్రాంతం. ఇలా సింగరేణి ఏరియాలో ఇలా ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతున్నారు అంటే సంవత్సరానికి వాళ్ళు సంపాదించింది ఒక 2-3 నెలల జీతం ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది. ఎన్నోసార్లు మనము ఎన్నోసార్లు అడిగినాం కేంద్రాన్ని, అడిగితే ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తలేరు. ఇవాళ రామగుండం రైల్వేది ఉంది, ఎట్లా 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఎట్లుందో సేమ్ అదే పట్టాలు అదే కథ అట్లనే రామగుండం ఉంది. ఇవాళ కాజుపేట ఉంది, ఇవాళ సికింద్రాబాద్ ఏమన్నా మెరుగుపడిందా? పరిశ్రమలు సికింద్రాబాద్ 100 కోట్లతో సికింద్రాబాద్ చేస్తారు, ఒకసారి చూసి పెట్టిపోయి. సికింద్రాబాద్ కు ఎన్ని వందల కోట్లు ఇచ్చినా కూడా కాదండి వెంకటరెడ్డి గారు, సికింద్రాబాద్ కు ఎన్ని ఇచ్చినా కూడా తక్కువనే. మీ ఖాతాలో వేసుకొని నేను చేసిన చెప్పుకున్నాడు ఆయన. ఓకే వెంకటరెడ్డి గారు, రైట్ వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం శోభన్ గారితో మాట్లాడదాం. శోభన్ గారు కూడా ఉన్నారు, ఒకసారి శోభన్ గారితో మాట్లాడదాం. శోభన్ గారు, అసలు సరే ఇందాక కూడా మీరు ఇదే చెప్పారు, కేవలం కేంద్ర ప్రభుత్వ తప్పిదాల వల్లే ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా ఉందనేది మీ వాదన. ఇందాక చాలా క్లారిటీగా చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వాలు బాగానే చేస్తున్నాయని. సరే, కేంద్రం నుంచి ఏం రావాలి, కేంద్రం నుంచి ఏం కోరుకుంటున్నారంటే ఏం చెప్తారు? ఒకటేంటంటే రాష్ట్రం ఒక్కటే అప్పు చేయలేదు, కేంద్రం కూడా అప్పు చేసింది. ఇందాక కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ దానికి స్పష్టత ఇచ్చారు. గత 67 కానీ శోభన్ గారు ఒక్క విషయం, కేంద్రం అప్పు చేసింది కాబట్టి రాష్ట్రం అప్పు చేసిన విషయం కరెక్ట్ అయిపోదు, ఇద్దరు చేసింది తప్పే. ఈ క్లారిటీ మీకుంది కదా. కేంద్రం చేసినంత మాత్రాన రాష్ట్రానికి చేసే హక్కు ఎక్కడా రాలేదు. వెంకటరెడ్డి గారు సరే చెప్పనివ్వండి. రైట్ వెంకటరెడ్డి గారు చెప్పనివ్వండి, కైండ్లీ చెప్పనివ్వండి. వెంకటరెడ్డి గారు వారిని చెప్పనివ్వండి. లెట్ హిమ్ కంప్లీట్. ఎస్ శోభన్ గారు చెప్పండి. విభజన హామీల్లో చేసింది ఏం చేశారనే దాని గురించి బీజేపీ నాయకులను అడుగుతా ఉంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. రాజపేట రైల్వే కోచ్ ఏర్పాటు చేస్తామని, అదే రకంగా వచ్చింది కదా ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పిస్తామని, బయ్యారం ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని, ఇలాంటి వాటి వాళ్ళకు మిగతా ఏదో జరిగిన దాని గురించి చెప్తా ఉన్నారు. మీరు ఎందుకు హామీల్లో అడిగింది ఎందుకు చేయలేకపోయారు? మీ చేతకానితనమా? మీకు చేత కాదా? ఎందుకని చేయలేకపోయారు? ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోయారు? దీనికి మాట్లాడరు. కాబట్టి వీటి మీద సమాధానం చెప్పండి, ముందు వీటి మీద సమాధానం చెప్పి మిగతా వాటిని మాట్లాడండి. అంతే తప్ప ఇది జరగకుండా రాష్ట్రం అభివృద్ధి ముందుకెళ్ళడం అనేది అసాధ్యం. అందుకనే విభజన చట్టంలో ఏదైతే హామీ ఇచ్చారో వాటిని నెరవేర్చాలి తప్ప మీకు తెలంగాణ రాష్ట్రం మీద సవతి తల్లి ప్రేమ ప్రదర్శించడం ప్రజలందరికీ స్పష్టంగా అర్థమైంది. కాబట్టి మీరు రాష్ట్రంలో ఏదైతే ఇచ్చిన విభజన హామీలు ఉన్నాయో వాటన్నిటిని అమలు చేయాలని ఎవరు ప్రభుత్వం అధికారంలో వస్తే ఆ ప్రభుత్వ వెనకాల గెలుపుతారు. మీరు ఇట్లే మాట్లాడతారు. ఈ రోజు డెఫినెట్లీ మాట్లాడుతారు, ప్రజలు అర్థం చేసుకుంటారు. అందుకే మీరు ఎక్కడ కూడా మీకు ఓట్లు పడేది కాదు. రైట్ ఆ విషయాలన్నీ ఎందుకులేండి ప్రజల రైట్ థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, శోభన్ గారు, డిబేట్ లో పాల్గొన్నటువంటి అందరికి థ్యాంక్ యూ అండి. రైట్ ఓకే శోభన్ గారు, రైట్ ఇంకో రోజు దీనికి సంబంధించి ఖచ్చితంగా డిబేట్ కొనసాగిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు, మూల విజయరెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు, శోభన్ గారు, దిలీప్ కుమార్ గారు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తంగా నిర్మలా సీతారామన్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో కొంత హీట్ పుట్టిస్తున్నాయని చెప్పుకోవాలి. కేంద్రం ఇస్తున్నప్పటికీ రాష్ట్రాలు సరిగ్గా వినియోగించుకోవట్లేదు, అదేవిధంగా తెలంగాణ కూడా చేస్తోందంటూ నిర్మలా సీతారామన్ చెప్పారు. దాంతోపాటుగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని చెప్తున్నారు. అయితే ఒకరిపైన ఒకరు నెపరమేసుకుంటున్నారు, కానీ దీనికి అసలు మూల కారణాలంటూ అయితే తెలియట్లేదు. ఇది ఇవాల్టి డిబేట్. కీప్ వాచింగ్ 4 Sides TV.